హల్లెలూయా. 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 పరమ తండ్రి మీకే స్తోత్రం. పరమ తండ్రి మీకే స్తోత్రం. యేసు ప్రభు మీకే మీకే స్తోత్రము. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. చేతుల పైకి హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. నాయనా మీ పాదములకు వందనాలు. చేతుల పైకి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వాధికారి మీకు స్తోత్రం. సర్వోన్నతుడా మీకు స్తోత్రం. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రం. మీకే మహిమ, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. అందరూ స్తోత్రాలు 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 వందనాలు. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధనా నీకే. చేతులెత్తి ఆరాధనా, ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా. ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. యెహోవానికి స్తోత్రం. అయ్యా మీ పాదములకు వందనాలు. రాజా మీకు స్తోత్రాలు. కనికరం గల వాడా మీకు వందనాలు.
చెయ్యి విడివనవాడా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా. అందరు కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి, కళ్ళు మూసుకుని 2 చేతులు పెద్దవారు కూడా మీకేం ఆరాధన 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 ఆరాధన. దేవా యేసయ్యా నీకు ఆరాధన. తండ్రి మీకు ఆరాధన ఆరాధన. అయ్యా నీ స్తోత్రాలు. స్తుతులయ్యా స్తుతులయ్యా స్తుతులయ్యా. ప్రతి నోరు యేసు నామములో తెరబడునుగాక. స్తోత్రమయ్యా. వందనాలు వందనాలు వందనాలు. మహాగణుడానికి స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రం. నైనా మీ పాదములకి స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్రం. మా స్తుతి గీతాలకు యోగ్యుడా మీకు వందనాలు. కనికరం గల దేవానికి స్తోత్రం. మీ పాదములకు వందనాలు నాయన. మీకే మహిమ మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రం నాయన. మీకు వందనాలు నాయన. వందనాలు వందనాలు వందనాలు. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. అందరు కూర్చోండి. అందరు కూడా ఆరాధనా 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 ఆరాధనా. నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెలిసి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం చిల్దిల్చి నన్ను విమోచించితివే. ఆరాధనా. చేతులు పైకి అందరు కూడా ఆరాధనా ఆరాధనా ఆరాధనా. నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. చేతులు పైకి. ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే. ఆరాధితుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే. ఆరాధితుము నిన్నే. ఆహా హల్లెలూయా. చేతులు పైకి అందరూ ఆహా హల్లెలూయా.
గట్టిగా మన దేవునికి గట్టిగా చప్పలు కొడదాం. యేసయ్య నామములో అందరూ కూడా కూర్చోండి. అందరూ కూర్చుందాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ దయ కొరకు స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. గడిచిన రాత్రంతయు దినమంతా మనల్ని కాపాడి, కాలమంతా మనల్ని కాపాడి, నేటి వరకు మన సజీవ లెక్కలు ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. మీ రెక్కల చాటున భద్రపరిచారు నాయనా. మీ రక్తం కంచె వేసి ఏ తెగులు మా గుడారాలను సమీపించకుండా, ఏ అపాయం రాకుండా కాపాడినందుకు స్తోత్రాలు. మీ రెక్కలతో కప్పినందుకు వందనాలు తండ్రి. సంఘం అంతటి, సహవాసం అంతటిని మీ కృపలో జ్ఞాపం చేసుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది నాన్న ఆగస్టు నెలలో 4వ ఆదివారం 22వ తారీఖున ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి చేసుకునే భాగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రం తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు పాటల్లోనూ అయ్యా, ఉత్తర పచిత్రాల్లో, స్తుతి ఆరాధనలో మీరున్నందుకు వందనాలు, ఆరాధన దిగి వచ్చేందుకు వందనాలు. మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి, మహిమ పొందండి ఆయన. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ సంఘాన్ని, మీ వాక్యాన్ని, నన్ను మీ కృపకు అప్పగిస్తున్నాను తండ్రి. మీరు మాతో మాట్లాడి ఆశీర్వదించి మీ కృపకు పాత్రలుగా చేయండి. మీ ఆశీర్వాదానికి అర్హులుగా చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. మా నీతిని బట్టి కాక, మా శక్తి భక్తిని బట్టి కాక, కేవలం ఉచిత కృపను బట్టే మీ పరిశుద్ధాత్మ కార్యమే జరిగించుకొని, మీ నామాన్ని హెచ్చించుకొని, మా ప్రార్థన జవాబిచ్చి మహిమ పొందినందుకు వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు ప్రభు నామములో మా ప్రార్థన స్తుతులతో సమర్పించుకొని వేడుకొని స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 15 మాట చదువుకుందాం. నిర్గమకాండం 3:15. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడు యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. అన్ని నామముల కంటే పైనామము యేసు నామం. ఈ లోకానికి యేసు రాకముందు మోషేతో ప్రత్యక్షమైనప్పుడు దేవుడిచ్చిన మాట వినండి. ఇశ్రాయేలు చేసిన మొర్ర నా యొద్దకు చేరింది మోషే, వారి మూలిగి విన్నాను, వారి యొక్క కన్నీరు చూశాను. నువ్వు వెళ్ళి వారిని విడిపించుకురా మోషే అంటే, మోషే అంటాడు, అయ్యా ఏ దేవుడు పంపించాడు నిన్ను అడుగుతారే, అడిగితే నన్ను ఏం చెప్పమంటావు అంటే దేవుడు చెప్పిన మాట వినండి. మీ పితరుల దేవుడు యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల త్రియేక దేవుడు. యెహోవా అనగా హెబ్రీ భాషలో దేవుడు అని అర్థం. గమనించండి పిల్లరా, ఈ లోకంలో యేసుక్రీస్తు నామంలో సంచరించాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండే, వాక్యము దేవుడు అయి ఉండను. ఆయన ఆది యందు ఉండను. ఆయన అందరికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడు మన ప్రభువు యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగింది. ఈనాడు నీవు నేను కూడా ఆయన ద్వారా కలిగిన వారము అని బైబిల్ చెప్తుంది. ఈ దేవుడు పిల్లలు గమనించండి, అబ్రహామును ఆశీర్వదించే దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించే దేవుడు,
యాకోబుని ఆశీర్వదించిన దేవుడు, వాళ్ళని దీవించాడు, ఆశీర్వదించాడు. ఈనాడు ఆ దేవుడు నిన్ను నన్ను కూడా దీవించబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనల్ని ఆశీర్వదించే దేవుడు. అయితే వారు ఎలా జీవించారన్న వేటను మీకు కొన్ని మాటలు క్లుప్తంగా నేను పంచుకుంటాను నేను. ఎందుకంటే పిల్లారా గమనించండి, అబ్రహామును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అంటే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7, 8 వచనాలు చదువుకుందాం. నెహెమ్యా 9వ అధ్యాయం 7, 8 వచనాలు. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయులను ఊరన స్థలము నుండి యువతలకు అతను రప్పించి అతనికి అబ్రహాముని పేరు పెట్టినవాడు నీవే. అతడు నమ్మకమైన మనసు కలవాడు. అతడు నమ్మకమైన మనసు కలవాడు. ఎవరండి? అబ్రహాము. నమ్మకముగా ఉన్నాడు. వినండి పిల్లరా, గమనించండి. అన్ని విషయాల్లోనూ అబ్రహాము నమ్మకముగా జీవించాడు. నిత్యముగా నిన్ను ఆశీర్వదించేదనో, నిత్యముగా నిన్ను విస్తరింపజేసేదనో, నిత్యముగా నీ సరిద విషయాల పట్ల సెలవిచ్చే దేవుడు. అబ్రహాము ఏ విషయంలో నమ్మకమైన వాడు? నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన దీవించాడండి. అందరూ ఆమెను చెప్పండి. అందరు కూడా 28 సామెత 28, 20 చూద్దాం. సామెతలు 28, 20. 28 సామెతలు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవడైతే నమ్మకం ఉంటాడో వాడిని దేవుడు మెండుగా దీవిస్తాడండి. అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. అపనమ్మకస్తునికి ఏమీ దొరకదు. దేవుడు మన నమ్మకత్వాన్ని చూస్తాడు. దేవుడు అబ్రహాము నమ్మకస్తుడు. అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు 7 వాగ్దానాలు చేశాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు మనం ఆదికాండంలో చూస్తాం. 12వ అధ్యాయంలో 2, 3 వచనాలు చూస్తే ఈ మాట ఆదికాండం 12వ అధ్యాయం 2, 3 చదువుకున్నాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశ్రయించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను. భూమి యొక్క సమస్త మనుషులను నీ యందు దీవించబడతాయి. అబ్రహామా వినండి పిల్లారా, 7 వాగ్దానాలు చేశాడండి. గొప్ప వాగ్దానాలు చూసారా? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను దూషించి శపిస్తాను. భూమి యొక్క సమస్త నేను ఆశీర్వించబడతాయి. నిన్ను దీవిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ బ్లెస్సింగ్. యు ఆర్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ. యూ విల్ బి ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు ద జనరేషన్స్ టు జనరేషన్స్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ఇవన్నీ దేవుడు 7 రకాల ఆశీర్వాదాలన్నీ దేవుడు నెరవేర్చాడు. ఎందుకంటే అబ్రహాము నమ్మకమైన మనస్సు కలవాడు. ఎందులో నమ్మకస్తుడు అంటే విశ్వాసంలో నమ్మకస్తుడు అబ్రహాము. విశ్వాసంలో నమ్మకస్తుడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2:23. యాకోబు 2వ అధ్యాయము 2:23 వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిన. విశ్వాసంలో ఏ ఊరి వెళ్ళాలో తెలియకుండానే అబ్రహాముని దేవుడు పిలిస్తే వెళ్ళిపోయాడు అబ్రహాము. విశ్వాసంలో నమ్మదగిన వాడు అబ్రహాము. ఇప్పుడు కాబట్టి నేను 2K కొన్ని మాటలు చెప్పుకెళ్ళిపోతాను. ఇంకా ఎందులో నమ్మకం అంటే వాక్యంలో నమ్మదగిన వాడు. వాక్యాన్ని వినడంలో నమ్మదగిన వాడు, వాక్య ప్రకారం జీవించడంలో నమ్మదగిన వాడు. ఆదికాండం 15:1. ఆదికాండం 15:1 చూస్తే యెహోవా వాక్యం అబ్రహామును దర్శనమందు వచ్చి, అబ్రహాము భయపడకము, నేను నీ కేడము నీ బహుమానం వచ్చేదమోనని యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు. అబ్రహామును ఎవరు దర్శించారండి? వాక్యము. చెప్పండి, ఎవరండి? వాక్యం అండి. ఆ వాక్యమే ఈనాడు మనల్ని దర్శిస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వాక్య ప్రత్యక్షత కావాలి.
వాక్యం చదువుతుండగా దేవుడు మనతో మాట్లాడుతాడు, దానికి లోపడాలి, మన విధేయులు చూపించాలి. యెహోవా వాక్యము చెబితే దాని ప్రకారంగా అబ్రహాం జీవించాడండి. గమనించండి పేరా, ఈయన అబ్రహాం గారు ఆయనకి ఏడు రకాల వాగ్దానాలు దేవుడు చేస్తే 7 రకాలుగా నమ్మకస్తుడు ఉన్నాడు అబ్రహాము. ఆమె చెప్పండి అందరు కూడా. 7 రకాలుగా ఆయన నమ్మకస్తుడు ఉంటాడండి. 1 విశ్వాసంలో నమ్మకస్తులుగా ఉన్నాడు, 2 దేవుని వాక్యంలో నమ్మకముగా ఉన్నాడు, 3వది విధేయతలో నమ్మకంగా ఉన్నాడు. విధేయతలో ఆదికాండం 12:4 చూద్దాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. దేవుడు చెప్పాడంటే చేశాడన్నమాట. అబ్రహాం చెప్పాడంటే చేస్తాడంతే. విని తిరగాడో, మడమ తెప్పాడో, మాట తెప్పాడో అన్నాడు చూసారా. అబ్రహాం గారు దేవుడు చెప్పాడంటే చేసేస్తాడు. ఇంకా చూద్దాం 17:23 కూడా చూద్దాం. 17:23 కూడా అంటే ఏం చేశాడు చూద్దాం. 17:23 కూడా. పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారికి సర్కంసైజన్ సున్నతి చేశాడు. ఆ దినం దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వాయిదా వేయలేదు. తర్వాత ఆలోచించి మా కమిటీ అంతా ఆలోచన చేస్తాం ప్రభు అనలేదు. దేవుడు చెప్పాడంటే ఆయన చేస్తాడంతే. వెంటనే అబ్రహాము వెంటనే చేసేస్తాడు. దేవుడు చెప్పింది నాకు మేలు, ఆయన మాట నాకు ఆశీర్వాదకరం. వినండి పిల్లారా, అబ్రహాము నమ్మకస్తుడు. ఇంకా మరో మాట జ్ఞాపకం చేసుకుందామా. 22:3 కూడా, ఆదికాండం 22:3 కూడా. ఆ రాత్రి చెప్పాడు దేవుడు ఏమని, అబ్రహాము నీ కుమారుడు ఇస్సాకును బలి అర్పించే చెప్తే తెల్లవారగానే అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. తెల్లవారగానే, ఆ రాత్రి చెప్పాడో లేదో, తెల్లవారగానే కట్టెలు చీల్చాడు, నిప్పు పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, ఇస్సాకు తీసుకొని దేవుడు తనతో చెప్పిన చోటికి అబ్రహాము వెళ్ళిపోయేందుకు, ఇస్సాకును బలర్పించడానికి. ఫంక్షన్ కాదు, పిక్నిక్ కాదు, తన కొడుకుని బలి ఇవ్వడానికి దేవుడికి. ఎంత త్యాగం అండి. ఇది ఏం చూపిస్తుంది? అబ్రహాం యొక్క నమ్మకత్వంలో అబ్రహాము ప్రియారు గమనించండి. లెక్క విధేయతలో అబ్రహాము నమ్మకస్తుడు. ఇంకా నేను త్వరగా కూకిపోయిన చెప్తాను. పరిశుద్ధతలో నమ్మకస్తుడు అబ్రహాము. పరిశుద్ధతలో చూడండి, ఆదికాండం 17వ అధ్యాయము మొదటి 2 మాటలు చూద్దాం. 17వ అధ్యాయం మొదటి 2 మాటలు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవు ఉండుము. Be blameless in my presence and walk in my presence. అబ్రహాం నమ్మకంగా నిందారహితుడిగా ఉండు. నిన్ను బట్టి నా నామానికి అవమానం రాకూడదు. నిన్ను పిలిచాను, దేవుని బిడ్డవు కనుక నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నమ్మకంగా ఉండాలో. నిందారహితంగా ఏ రహస్య పాపానికి లోను కాకుండా నిందారహితంగా సదువు నడువు. అలా చేసి ఏం చేస్తాను? అలా చేస్తే నీకు నాకు నా నిబంధన నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. అభివృద్ధి అంటేనే డెవలప్మెంట్. అత్యధికమైన అభివృద్ధి అంటే చూసారా, త్వరగా నిన్ను స్పీడ్గా దీవిస్తాను నేను. వింటున్నారా? అబ్రహామా నిందారహితంగా ఉండు. బీ సెపరేటెడ్ ఫ్రమ్ ఈవిల్ థింగ్స్. చెడ్డవాటిని ప్రత్యేకంగా ఉండు. నీ తమ్ముడు కొడుకున్నాడే, లోతున్నాడే లోకస్తుడు. వాడు ఆయన లోకస్తుడు, లోకానుసారంగా ఉండేవాడు. లోక స్నేహం అది. దూరంగా వెళ్ళిపో, విడిచిపెట్టి వెళ్ళిపో. చూసావా, నువ్వు నా మాట నమ్మకుండా
నీ భార్య మాట నమ్మి హాకర్ని పెళ్లి చేసుకున్నావే, హాకర్తో పోయావే, పిల్లబుట్టాడే, అది వ్యభిచారమేమో, అది కూడా తీసుకెళ్ళిపో, వదిలే, విడిచిపెట్టాయి. నీ రెండో భార్య విడిచిపెట్టాయి. నీకు ఒక సిలిండర్ చాలు, డబుల్ సిలిండర్ ఉంది నీకు, ఒక సిలిండర్ చాలు, తీసుకెళ్ళి వదిలేయి చాలు. ఏకపత్ని వృత్తుడిగా ఉండు. హోలీనెస్, సెపరేషన్ లీడ్స్ టు హోలీనెస్. దేవుడు ఆదాముకు ఒక భార్యని ఇచ్చాడు. ఆదాముకి చూసారా, ఇస్సాకు ఒక భార్యతో ఉన్నాడు, యోబు గారు ఒక్కొక్క భార్యతో ఉన్నాడు. గమనించండి, అబ్రహామా బి సెపరేటెడ్, ప్రత్యేకించుకో. అబ్రహాముని దేవుడు హాగరు నుండి ప్రత్యేకించాడు, మళ్ళీ ఎన్నడూ కలవలేదు, వెళ్ళిపోయింది. లోతుని పంపించేశాడు, లోకస్నానం విడిచిపెట్టేశాడు అబ్రహాము. మళ్ళా లోతుని కలవాలా, లోతు కోసం ప్రార్థన చేశాడు. వింటున్నావా? ఇంకా చూస్తే తర్వాత తండ్రి నుండి కూడా వచ్చామన్నాడు. తండ్రిని విడిచిపెట్టి వచ్చాయి. నీ ఊరు, నీ తండ్రి, నీ పాత పాత అలవాట్లు ఉన్నాయే, లోక అలవాట్లు ఉన్నాయే, మీ ఊర్లో నీకు ఉండే అలవాట్లు. రాత్రి 12 దాకా తిరిగి వచ్చి తెల్లారి 8 దాకా లేచి, నా అలవాట్లు అంటే మా ఊర్లో పగలంతా కూడా ఆటలు ఆడుతూ, రాత్రులు నాటకాలు, ఈ పరిస్థితులన్నీ ఇవన్నీ విడిచిపెట్టి వచ్చాయి. నీ తండ్రి స్వభావం విడిచిపెట్టు. శరీరం, తండ్రి అంటే శరీర కార్యాలు విడిచిపెట్టు. ఆత్మఫలాలు ఫలించాలా, విడిచిపెట్టి వచ్చాయి. బి సెపరేటెడ్. అబ్రహామా విడిచిపెట్టి వచ్చి అన్నీ విడిచిపెట్టేశాడండి అబ్రహాము. దేవుడికి ఏది ఇష్టం కాదు దాన్ని విడిచిపెట్టి వచ్చాడండి. మాటికి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడడం, దాన్ని ఒకసారి టేస్ట్ చేయడం. నో క్వశ్చన్ ఆఫ్ దట్ యాటిట్యూడ్. అబ్రహాం పాత జీవితాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. విశ్వాసంలో అబ్రహాం వాక్డ్ బై ఫెయిత్, లోట్ వాక్డ్ బై సైట్. లోతైతే కంటి చూపుని బట్టి జీవించాడు. ఆయనకి సొదొమ గొమొర్రాలంట ఏదేం తోటలో కనిపించాడు. ఎవరికి? లోతుకి. అగ్నికాంతకాలతో కాలిపోయే ప్రదేశము ఈయనకి ఆనందం కనిపించిందట. అది అవునండి, లోకాలు కలిగి ఉందండి. తినుము, త్రాగుము, సూకించము, కావో పీవో, మజా కరో. ఎవ్రీ డే సండే, సాటర్డే ఇస్ స్టార్టింగ్ డే. దాని ఏదో పేరు ఉంటుంది దానికి. వీకెండ్లో స్టార్ట్ అవుతుంది కిక్కు. మళ్ళీ సోమవారం ఉదయం దాకా కిక్కే. ఆ కిక్కుని సాతాను నరకంలో కిక్ ఇచ్చేస్తాడు నీకు. అక్కడ తెలిసిపోద్ది, అక్కడ నీ బతుకంతా నరకంలో కిక్ ఇచ్చేస్తాడు నీకు. అన్నీ విడిచిపెట్టేస్తాడు అబ్రహాము. పిల్లరా, పరిశుద్ధతలో నమ్మకమైన వాడు. వినండి పిల్లరా, వినండి. ఇంకా ఎందుకు దీవించాడు అబ్రహాం? అందుకే దేవుడు అబ్రహాం దీవించాడు. చూస్తుంది చూడండి, దేవుడిని ప్రేమించడంలో నమ్మకస్తుడు అబ్రహాము. దేవుడిని ప్రేమించడంలో. రెండోసారి ఆదికాండం 22వ అధ్యాయము 15 నుండి కొన్ని మాటలు చూద్దాం. 22వ అధ్యాయము 15 నుండి. యెహోవా దూత రెండో మారు పరలోకం నుండి అబ్రహాముని పిలిచిట్లను, నీవు నీకు ఒక్కడైన నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నేను నీకు ఒక్కగాడైన నీ కుమారుడు ఇస్సాకు. ఎప్పుడైతే ఇస్సాకు పుట్టేటప్పటికి అబ్రహాముకి సెంచరీ, 100 years, 100 ఏళ్లలో అబ్రహాముకి కుమారుడు పెడితే పుట్టాడో. వినండి పిల్లరా, ఇస్సాకు అంటే మహాప్రేమ వచ్చేస్తుంది దానికి. ఎంత ప్రేమ అంటే గుండెల నిండా ఇస్సాకే ఉన్నాడు. దేవుడికి చోటు లేకుండా పోయింది. అప్పుడు అంటాడు దేవుడు, అబ్రహామా చూడండి మాట 22:2. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని వెళ్ళి బలి అర్పించయ్యా. నువ్వు ప్రేమిస్తున్నావే. చూసారా దేవుడు అంత మాట అన్నాడు. ఎందుకంటే అబ్రహాం గారికి సర్వస్వం ఇస్సాకే అయిపోయాడు. 100 సంవత్సరాలు ఇప్పుడు పుట్టాడేమో, ఎంత ప్రేమో ఎంత ముద్దో. దేవుడు అన్నాడు, అబ్రహామా ఇంకా చాలు కానీ, నీ అబ్బాయిని నీ గుండెల్లో పెట్టుకున్నాను బయటెట్టావు కానీ నీ కొడుకుని బలి అర్పించేస్తే అది నీకు బాగుంటుంది. నీవు ప్రేమించే సాకున్నా బలి అర్పించి మరియా పర్వతం మీద అని చెప్పేసరికి ఏం చేయండి అంటే ఏదండి, కిక్కక్క మనకుండా వెళ్ళిపోయాడండి. అబ్రహాంకి అర్థమైపోయింది, ఓహో దేవుడు ఎందుకు ఇలా చెప్పాడు, లాగా ఎందుకు చెప్పాడు? దేవుడు ఇచ్చాడు కదా. ఎందుకు మళ్ళా దేవుడు అడిగాడు? ఎస్,
దేవుడి కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామో అది మనకు ఉండదు. దేవుడి కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో అది నీకు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించడం వీల్లేదు. మనకన్నింటిలో ప్రభువునే ప్రేమించాలో, యేసునే ప్రేమించాలండి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో ప్రభుని ప్రేమించు. యేసయ్య కంటే దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించడం వీల్లేదు. ఆయనే నెంబర్ 1. ఆయన సహించలేడు. నేను రోషము గల దేవుడు, మీ దేవుడు యెహోవాను, నేను రోషము గల దేవుణ్ణి. నా స్థానంలో మరొకడు ఉంటే అది విగ్రహం అవుతుంది. అది ప్రభుకు బదులుగా దేనిని ప్రేమిస్తున్నావా? అది డబ్బు కానీ, అందాన్ని కానీ, వస్త్రాలు కానీ, ఉద్యోగాన్ని కానీ, ఇంకేదైనా కానీ, టీవీని కానీ, సెల్ ఫోన్ కానీ, దేన్ని ప్రేమిస్తున్నావా? అది విగ్రహం అవుతుంది. విగ్రహం. రాజకీయ నాయకులు కానీ, నీ సమయాన్ని నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో అక్కడే నీ సమయాన్ని గడుపుతావు. నువ్వు అక్కడే గడుపుతావు నీ సమయాన్ని. ఆ సెల్ ఫోన్లో ఆ ఫేస్బుక్ మొదలెట్టమంటే ఇంక నీకు గంటలు అయిపోతుంది. అది తరగతో నీకు టైం చాలదు. నీకు అప్పుడే 12 అయిపోయిందా అలాగా చూస్తూనే ఉంటావు. అప్లోడు డౌన్లోడు చూసారా? అందులో ఉంటే నీకు టైం అంతే, నీ టైం అంతా తినేస్తుంది. బిడ్డలు వింటున్నారా? వాక్యం దగ్గర కూర్చుంటాను, అబ్బా అప్పుడే ఎంత టైం అయిపోయిందా, ఒక అధ్యాయం చదవలకి అమ్మయ్యా. బైబిల్ అంటే ప్రేమ లేదు, వాక్యం అంటే ప్రేమించే విధానం లేదు. లోకాన్ని ప్రేమిస్తున్నావు, టీవీని ప్రేమిస్తున్నావు, సెల్ ఫోన్ ప్రేమిస్తున్నావు, ఇదేనో ప్రేమిస్తున్నావు. లోకంలో ప్రేమిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతాడు, నీతోనే మాట్లాడు. చూడు ఇది నన్న నువ్వు ప్రేమిస్తున్న దాన్ని నాకు బలర్పించే, ఎందుకంటే నేను మళ్ళీ నీలోకి వస్తాను. నీ హృదయంలో నేను నివాసం చేస్తాను. నీలో నేను ఉంటాను. నీలో నేను నివాసం చేస్తాను. నీ గుండెలంటే ఉంటాను నేను. నీకు నిరీక్షణగా, నీకు మహిమ నిరీక్షణగా ఉంటాను. అబ్రహామా, కుమారుడా, కుమార్తె, నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకుని తీసుకెళ్ళి అంటనే పిల్లరా అబ్రహాము తీసుకెళ్ళిపోడండి, సంతోషంగా ఇస్తాడండి. అందుకే దేవుడు ఏమని చూసారు? ఏమన్నాడు దేవుడు? యెహోవా దూత 2వ మారు పిలిచి అబ్రహాముని పిలిచి, నీకు ఒక్కడైన నీ కుమారుని వెనక తీయక. వెనక తీయలేదయ్యా, వెనక తీయలేదు అబ్రహాము. చేసావు కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మళ్ళీ 18 అంటాడు, 22:18, మరియు నీవు నా మాట విననందున భూలోకములో జనములే నీ సంతాన మూలముగా దీవించబడతాయి. చేతులను పైకి తైలు చెప్పండి గట్టిగా, ఇంకా గట్టి చెప్పండి హల్లెలూయా. అబ్రహాము ప్రేమించుటలో నమ్మకస్తుడు. వినండి పిల్లరా, అంతేకాదు అబ్రహాం ప్రార్థనలో నమ్మకస్తుడు. అబ్రహాం ప్రార్థనలో నమ్మకస్తుడు. అని 90 సంవత్సరాలు 99 ఏళ్ళు వచ్చినా కూడా చూడండి, ఆది కాండం 18 అధ్యాయము మొదటి కొన్ని మాటలు. మరియు మమ్మల్ని దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం మీద కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడను. అతడు కళ్ళెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడ్డారు. వినండి పిల్లరా, అప్పటికి పిల్లరా 90 సంవత్సరాలు, 99 అండి, 17లోనే 99 ఉన్నాయి ఆయనకి. ఇది 18కి వచ్చాం కదా. అబ్రహాము ఎండవేళ చూసారా, సింధూర వనంలో. సింధూరం అంటే సిలువ యేసు రక్తానికి గుర్తు. సింధూరపు రంగుపడి చూసారా, రంగుపడి సాయంకాలం సూర్యాస్తమయపు చూసారా, పసుపు కుంకుమ కలిగిన రంగు ఉంటుంది, ఎర్రని రక్తపు రంగు ఉంటుంది. ఈ సింధూరం అంటే యేసు సిలువ గుర్తుగా ఉంది. వినండి, సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చున్నాడు. గుడారం అంటే దేవుని సన్నిధి. మన ప్రకటన గ్రంథాలు చూస్తాం, ఆయన తన బిడ్డల మీద ఆయన గుడారమును కప్పుతాడు. ప్రకటన గ్రంథం రండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. ఉండదు. 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం ప్రకటన 7వ అధ్యాయంలోకి వస్తే 17వ మాట, 17వ వచనము, 15వ వచనము. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయన సేవ చేస్తున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే
తన గుడారం వారి మీద కప్పును. ఏం కప్పుతాడమ్మా? గుడారం. దేవుడి సన్నిధితో కప్పుతాడు మనల్ని. ఈవేళ ప్రభు యేసయ్య మనలందరినీ ఆయన రెక్కలతో కప్పినాడు. నమ్మినవారు హల్లెలూయా చెప్పండి. ఆ రెక్కలతో కప్పాడు, రక్తాన్ని కంచి వేశాడు కనుక ఇవాళ మనతో క్షేమంగా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన గుడారముతో, ఈయన ఎక్కడ అబ్రహాం ఎక్కడంటే గుడారము దగ్గర దేవుడి సన్నిధిలో ఉన్నాడండి. శిలువ సన్నిధిలో ఉన్నాడండి. ఉంటున్నావా? గుడారము. పిల్లలు గమనించండి. అబ్రహాము అప్పుడట యెహోవా అతనికి కనబడ్డట. ముగ్గురులాగా కనబడ్డాడు. చూసారా? ముగ్గురు మనుషులు. అబ్రహాము మమ్రే దగ్గర ఉన్న సింధూరవనంలో అబ్రహాము ఎండవేళ గుడారం ద్వారా ముందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడను. అతడు కన్నులు చూసినప్పుడు ముగ్గురు మనుషులు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడా కనబడ్డాడు. కనబడేసరికి అబ్రహాం గారి యొక్క పెర్ఫార్మెన్స్ చూడండి. పెర్ఫార్మెన్స్ అమ్మో, ఒంగోని పరిగెడుతాడండి ఆయన. ఒంగోని ప్రభువా ఆయన అంటాడు, గొప్ప మాట అంటాడండి. 3వ వచనంలో, ప్రభువా నీ కటాక్షం నన్ను దాటిపోవద్దయ్యా, నీ దాసుని దాటిపోవద్దు అయ్యా. మా ఇంటికి వచ్చావయ్యా. ప్రభు వచ్చేవాడు అక్కడికి. ప్రభువాడికి వచ్చి పరలోకి వెళ్ళిపోయేవాడు. ఈ సహవాసం అబ్రహాముకు ఉంది. అబ్రహాము దేవుడు అన్నాడు, అబ్రహాము నా స్నేహితుడు, హీజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అబ్రహాము నా స్నేహితుడు. ఉంటున్నావా? నన్ను దాటిపోకయ్యా ప్రభు, నన్ను దాటిపోకయ్యా. భోజనం పెడతాను, కాళ్ళు కడుక్కోండి. చూసా చుట్టలతో కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇస్తా. చూసారా? కాళ్ళు కడుక్కోండి. గబగబా పరిగెత్తి అవ్వమ్మ, చారమ్మ వెళ్ళి తొందరగా మెత్తగా పిండి మెత్తగా పిసకాల. ప్రభువుల వారికి మెత్తగా ఉండాలా. ఆ రొట్టెగా నవలోడిపోతే మళ్ళీ కోపపడతాడు ఆయన. చపాతీ మెత్తగా ఉండాలంటేనట కొంచెం ముందుగా నానబెట్టాలట. 4 గంటలకు 5 గంటలు నానబెడితే రాత్రి 8 గంటలకు మెత్తగా ఉంటుంది అన్నమాట. అది 6 గంటలు నానబెట్టి 7 తీసామనుకో గంతే. అది పట్టుకొని మనం ఇంతకుముందు పూరీలు అమ్మోడు ట్రైన్లోన. ఆ పూరి విశాఖపట్నం పట్టుకుంటే తుందాక దాన్ని లాగడమే దానికి అది నవ్వులుడుతుంది. స్తోత్రం నవ్వులుకుంటే. ఎందుకంటే ఆడు అలా అందులో ఆ సంవత్సరాన్ని కూడా మళ్ళీ ఎండలో పెడతాడు. ఎండలో ఎందుకు వేడిగా ఉంటారు ఎండలోనూ. చూసారా? అబ్రహామా గబగబా పరిగెడతాడు. అబ్రహాము వినండి, గబగబా పరిగెడుతున్నాడు. ఒకటి పరిగెట్టు, అరే బాబు తొందరగా అయ్యగారు వచ్చారు, ప్రభువులు వచ్చారు, ఒక మంచి కొవ్విన జంతువుని వధించేయి ఫుడ్ పెట్టి అబ్రహామునికి. ఆ దేవుడికి అబ్రహాము ప్రియులరా ఎంత విధేయత అండి. ఒంగోనే ఉన్నాడండి. అయ్యా చెట్టు కింద ఉండే అంటే చెట్టు కింద ఉన్నాడు దేవుడు. భోజనం పెట్టి దేవుడు ఎంతో సంతోషించి, దేవుడికి భోజనం పెట్టి ఎవడున్నాడండి ప్రపంచంలో? యేసుప్రభు దేవుడు అబ్రహాం గారు తప్ప. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడికి భోజనం పెట్టి ఎవడో వీరుడు మనడు ఎవడున్నాడు ప్రపంచంలో? అబ్రహాం ఒకడే. ఇలాంటి పిల్లల ఎంతో ప్రేమించాడు, ప్రార్థనలో నమ్మకస్తుడు, ఆ దేవుడిని సంతోషపెట్టాడు. వినండి, ఒక మాట ఉంది, మనం దేవుడిని సంతోషపెడితే దేవుడు మనం సంతోషపెడతాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మనం దేవుడిని సంతోషపెట్టి దేవుడు మనను సంతోషపెడతాడు. చూసారా? మనం అబ్రహాం దేవుడిని సంతోషపెట్టాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఈ నెలగా సంతోషపెట్టాలని చెప్పేసి. ఆయనకు లోటు ఉంది. ఏంటంటే పిల్లలు లేరు. చెప్పాడు, ఇదిగో అబ్రహాం వచ్చే సంవత్సరం వస్తాను, అప్పుడు నీ ఒడిలో కుమారుడు ఉంటాడు, నీ కొడుకుంటాడయ్యా. శారమ్మ గారు కూడా నవ్వుకుంది, అబ్రహాం నవ్వుకున్నాడు. అయినప్పుడు కూడా దేవుడు కనికరించాడు. దేవుడు పిల్లరా ఆయన లోట్లు భర్తీ చేశాడు. ఈవేళ మన ప్రభుని ప్రేమిస్తే, ప్రార్థనలో నమ్మకంగా ఉంటే పిల్లరా, ఎవడు ప్రార్థనా పరుడో వాడు లోట్లని దేవుడు తీర్చివేస్తాడు. నమ్మున్నారు గట్టి హల్లెలూయా చెప్పండి. ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్ ఇస్ ఎ పవర్ఫుల్ మ్యాన్. అర్థమైందండి? కంటలు పెంచినట్టు కదా పవర్ఫుల్ అంటేనే. అర్థం? రోజుకి 50 కోడిగుళ్ళు తినేస్తానంటే ఆ కంటలు కదా కావాల్సిందే. ప్రార్థన శక్తి కావాలా, పరిశుద్ధాత్మ శక్తి కావాలా, ప్రభు సన్నిధిలో ఉండే శక్తి కావాలండి. ప్రార్థనా పరుడే పిల్లారా మరొకటి చెప్పాలంటే పరలోకానికి వారసుడు. ప్రార్థనలో ఉన్నవాడే, మెలకువగా ఉన్నవాడే అని వచ్చినప్పుడు శక్తిగా నిలబడి ఆయనతో కూడా హనోకు వలె, ఏలియా వలె పరలోకానికి వెళ్తాడు. అబ్రహాము పిల్లరా ప్రార్థనలో నమ్మకస్తుడు. వినండి, 7వ పాయింట్లో చూస్తే పిల్లలు గమనించండి, ఇంకా ఎందులో నమ్మకస్తుడు? అబ్రహాము దేవుడికి ఇచ్చుటలో నమ్మకస్తుడు. చూడండి, ఆదికాండం 14వ అధ్యాయం రండి. ఆదికాండం 14వ అధ్యాయము 18 నుండి మాట్లాడుతాం. 18 నుండి
మరియు షాలేం మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వచ్చాను. చదవండి. అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నత దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునను, నీ శత్రువులను సర్వోన్నత దేవుడు స్తుతింపడుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. అప్పుడే అబ్రహాం కట్టిన మొదలైంది దక్షిణ భాగం. చూసారా, అన్నిటిలో 10వ వంతు, అన్నిటిలో ఆ మాట చూసారా. అప్పుడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. జీతంలో కదంటే ఇంటి అద్దెలోని దక్షిణ భాగం ఇవ్వాలి దేవుడికి. డిఏలో బోనస్లో దక్షిణ భాగం ఇవ్వాలా, ఇస్తున్నా. ఓవర్ టైంలో దక్షిణ భాగం ఇవ్వాలా. చూసారా, అన్నిట్లో దక్షిణ భాగం ఇస్తున్నావా దేవుడికి? ఇళ్ళద్దులో దక్షిణ భాగం ఇస్తున్నావా? ఇంటద్దులో ఈ జీతం అంతా దక్షిణ భాగం ఇస్తున్నావా? లేదు, దక్షిణ భాగాన్ని హైదరాబాద్ కొంత, చెన్నైకి కొంత, విశాఖపట్నం కొంత, ఢిల్లీకి కొంత, నాకు 20 మంది తెలిసిన అందరికీ పంపుతాను. అది పంపడం తప్పు. అది నీ 10వ భాగం నీ వస్తున్న సంఘంలోనే వెయ్యాల. ఆమె చెప్పండి అందరూ కూడా. నీ 10వ భాగాన్ని వస్తున్న సంఘంలోనే ఖచ్చితంగా దేవుడు మ్యాండేటరీ. అది దట్ ఇస్ నాట్ ఆప్షన్. నీకు ఇష్టమైతే వచ్చే కష్టం మార్చండి, అది మంచిది కాదు, అది నీకు ఆశీర్వాదం కూడా కాదు. అంతకంటే ఈ విషయం ఎక్కువ చెప్పను నేను. 10వ భాగాన్ని దేవుడికి ఖచ్చితంగా ఇచ్చేయాలంతే. దేవుడిది అది. ఆ దేవుడి సేవలో వాడతాం. 20 లక్షల కోటాలు రాబోతున్నాయి, కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి. మీరు ఇచ్చిన దక్షిణ భాగాలతోనే చెయ్యాలా. 1 లక్ష కోట్లు అయిపోయినానే శుభవార్త టీవీలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. బోల్డ్ ఖర్చు అవుతుంది. ఈ సువార్త, మనం వినే సువార్త ప్రపంచమంతా కోట్ల మంది వినాలో, డబ్బులు ఖర్చు అవుతాయి. అది ఇక్కడ వచ్చి డబ్బుతోనే, దేవుడికి ఇచ్చిన అర్పణతోనే ఇది చెయ్యాలా. దేవునికి నమ్మకంగా 10వ భాగాన్ని ఇవ్వలేనివాడు ఇంకేమి ఇవ్వలేడండి. ఏమి ఇవ్వాలి? హృదయాన్ని సంపూర్తిగా ఇవ్వలేడండి. నువ్వు 10వ భాగాన్ని ఇవ్వడానికి వెనకం చేస్తావంటే హృదయం కూడా సంపూర్తిగా దేవుడికి ఇవ్వలేవు. అర్థమవుతుందా? అంటే నువ్వు దేవుడికి నీ హృదయం కంటే ఆ ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు కనుక అక్కడ నొక్కుతున్నావు. నీకు ఆశీర్వాదం షార్ట్ అయిపోతుంది నీకు. నా మాట అర్థం చేసుకోండి. అబ్రహాము పిల్లలు గమనించండి, ఆయన ఇచ్చుటలో నమ్మకస్తుడు. అబ్రహాము ఇస్తావా? మన దేవుడు ఏ దేవుడు అండి? అబ్రహాముల దేవుడు, ఇస్సాకుల దేవుడు, యాకోబు దేవుడు. అబ్రహాము, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు అండి. చూడండి పిల్లలు, నేను కొంచెం క్లుప్తంగా కొన్ని మాటలు మీతో. అబ్రహాము సంపూర్ణ నమ్మకత్వం కలిగి ఉన్నాడు. ఇస్సాకు ఎందుకు దీవించబడ్డాడు? కొన్ని మాటలు మీరు చూపిస్తాను. చూడండి, ఇస్సాకు ఎందుకు దీవించబడ్డాడు. రండి, ఆదికాండం 26వ అధ్యాయం రండి. 26వ అధ్యాయము 12 నుండి కొన్ని మాటలు చూద్దాం. 12 నుండి. ఇస్సాకు దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందను. యెహోవా అతను ఆస్వాదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాను. అతను మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. దేవునికి స్తోత్రం. చేతులు నొప్పికైతే అందరు గట్టి హల్లెలూయా. 2 చేతుల పైకైతే హల్లెలూయా. బైబిల్ పడిపోతే బైబిల్ పట్టుకొని వస్తున్నాను, ఏం పర్వాలేదు. చేత బైబిల్ పట్టుకొని చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఇస్సాకు దేశమందున్న వాడే విత్తనము వేసి విత్తనము తెలిసే విత్తనం ఏంటి తెలుసా అండి? దేవుని వాక్యం అండి. విత్తనం అంటే దేవుని వాక్యం. లోకస్తోత్రం 8:11, లోక 8:11, లోక 8:11. విత్తనము దేవుని వాక్యము. నేనంటే పిల్లలు గమనించండి, ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలం పొందాడండి. విత్తనము దేవుని వాక్యం సరిపోద్దండి. మంచి నేలను పడిన విత్తనము 100 ఫలం పొందిందటండి. మంచి నేల పడిన విత్తనం వలె 100 ఫలం పొందినట్టుగా మనం ఉండాలండి. ఇస్సాకు వాక్యం చదివేవాడు, వాక్యాన్ని వినేవాడు, వాక్యం చదివేవాడు, వాక్యాన్ని ధ్యానించేవాడు, వాక్య ప్రకారం జీవించేవాడు. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. 4 ఉన్నాయి. వాక్యాన్ని వినాలా, వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. వాక్యం వినాలా, తర్వాత వాక్యాన్ని చదవాలా ఇంటికి వెళ్ళి,
తర్వాత వాక్యాన్ని ధ్యానించాలో టైం తీసుకొని, తర్వాత వాక్య ప్రకారంగా జీవించాలండి. ఈ లోకంలో ఎలా జీవించాలో దేవుడిచ్చిన ప్రేమ లేక వాక్యం. అందుకే దీవించబడ్డాడు ఇస్సాకు. వాక్య ప్రకారం జీవించాడు కాబట్టి ఇస్సాకు దీవించబడ్డాడు. వింటున్నా బిడ్డ? వాక్యం ఏం చేస్తుంది? మనకి ఏం చేస్తుంది? 107వ కీర్తన 20 వచనం. 107:20 కీర్తన 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వారు పడిన గుంటల్లో నుండి. దేవుని వాక్యము ఏం చేస్తుందంటే, ఆయన వాక్యం మనల్ని బాగు చేస్తుంది. మనం పడిపోయిన పాపం నుంచి మనం లేవనెత్తుతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏం చేస్తున్నా? ఆయన వాక్యం మనం ఏం చేస్తుందండి? బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుందండి. నా మాట నమ్మండి. నేను వాక్యంలో మాట్లాడుతున్నాను మీతో, సొంత మాటలు కాదు. ఆయన తన వాక్యం పంపి వారిని బాగు చేశాను. ఆయన వాక్యంతో మనం బాగు చేస్తాడు. మన ప్రాణాత్మతను బాగు చేస్తాడు, దేహాన్ని బాగు చేస్తాడు. పడిపోయి గుంటలో లేవనెత్తి, ఏ గుంటలో పడిపోయో పాపంలో పడిపోయో లేపుతుంది. దేవుడు అంటాడు, నేను నీ ఎదుట పాపం చేయకుండా ఉండినట్లుగా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. హృదయంలో వాక్యం అంటే పాపానికి పడడానికి అవకాశమే ఉండదు. ప్రతిరోజు వాక్యం చదవాలా, వాక్యాన్ని వినాలా, వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని ధ్యానించాలా. ఇది ఎందుకలా జరిగింది? దేవుడు ఏం చేశాడు? చదవాలి, ధ్యానించాలా, వాక్య ప్రకారంగా జీవించాలా. ఇస్సాకు ఎందుకు దీవించబడి చూసారా? వాక్య ప్రకారంగా జీవించాడండి. వినండి పిల్లరా, గట్టిగా శ్రద్ధగా వినండి. అంతేకాదు పిల్లరా, వాక్యం ద్వారా అనేక ఆశీర్వాదాలు ఉన్నాయండి. నేను చెప్పడానికి అవ్వదు, నేను ముగిస్తాను టైంలో. వాక్యం మన పరిశుద్ధపరుస్తుందండి. నేను చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులయ్యి ఉన్నారు. వాక్యము యేసు రక్తంలో కడగబడి రక్షణ పొందిన బిడ్డలను వాక్యముతో ఉదక స్నానం చేయించి దేవుడు పరలోకం తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సంఘము, క్రీస్తు సంఘమును ప్రేమించి అది ముడతయ్యనను కళంకమైనను అటు మరి ఏదైనా లేక మహిమ గల సంఘముగాను పరిశుద్ధమైన సంఘముగాను నిర్దోషమైన సంఘం ఉండాలని వాక్యముతో ఉదక స్నానము చేయించి సంఘాన్ని ఆయన నిలబెట్టుకోవాలని ప్రతి దినము కూడా ఉదక స్నానం చేయిస్తున్నాడు దేవుడు. వాక్యంతో స్నానం చేయాలి మనం. చూసారా? వాక్యం మనల్ని అనేక ఆశీర్వాదాలు, వాక్యం ద్వారా మనం దీవించబడతాం. మనం ఇస్సాకు దీవించబడ్డాడు. రెండవదిగా ఇస్సాకు ఎందుకు దీవించబడతాడండి? ఎందుకు దీవించబడతాడు చూసారా? నేను 2 విషయాలు చెప్పి ముందుకు వెళ్తాను. ఎందుకు దీవించబడ్డాడు ఇస్సాకు? చూడండి, ఆదికాండం 26:18. చదవయ్యా. పిల్లలు గమనించండి, ఈ అబ్రహాము ఇస్సాకు యాకోబు ఆశీర్వాదాలు ఈ లోక సంబంధం మాత్రమే కావు, అవి పరలోకానికి కూడా మనకు వచ్చే ఆశీర్వాదాలు. అవి ఆత్మీయ ఆశీర్వాదాలు, శరీర ఆశీర్వాదాలు, కుటుంబ ఆశీర్వాదాలు, ఆత్మమైన ఆశీర్వాదాలు, ఆత్మసమైన ఆశీర్వాదాలు. మనకు పరలోకంలో ఆశీర్వాదం అండి. ఈ లోకంలో మనం దరిద్ర కొట్టాలనుకుంటే ఏం లాభం? మనకి ఈ లోకంలో ఆశీర్వాదం ఉండాలా, పరలోకంలో కూడా ఏముండాలా? ఆశీర్వాదం ఉండాలా. మర్చిపోకండి. ఈ లోకంలో మన దేవుడు దరిద్రుగా వదిలేసేవాడు కాడు. నువ్వు ప్రభుని నమ్ముకున్నావా, నువ్వు దరిద్రుడు కాదు. నువ్వు ఆమె చెప్పండి అందరూ కూడా. ఇది ఆ దేవుడు చిత్తమండి. అది నా పిల్లలు ఎలా ఉండాలో అంటున్నాడు దేవుడు. నేను రాజుని కనుక నేను రాజులను ప్రభు మనం ఎలా ఉండాలా? రాజుల్లాగా ఉండాలా. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు, మనం యాజకులాగా ఉండాలి. మనం ఉంటున్నావా? మనం ఈ లోకంలో ఎలా ఉండాలి దేవుడు కోరుతున్నాడు. ఎలా ఉండాలని చూడండి. ద్వితీయోపదేశకాండం 8:18. ద్వితీయోపదేశకాండం 8:18. దేవుడి చిత్తం ఏంటో 8:18. ఎలాగనగా మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగ చేయవాడు ఆయనే. చెప్పండి, నేను
భాగ్యము సంపాదించుకున్నటకై నాకు సామర్థ్యము ఇచ్చేవాడు యేసయ్యే. నీకు చిన్నదో పెద్దదో మంచి ఉద్యోగం ఇచ్చేవాడు యేసయ్యే. నువ్వు బతకడం కోసమే కాదు, భాగ్యం సంపాదించుకునేటట్లుగా నేను చేయబోతున్నాడు నా దేవుడు. గట్టి హల్లేలూయా చెప్పు. చూసారా, నీ ఉద్యోగంలో నువ్వు ఎక్స్పర్ట్ ప్రమోషన్ రాబోతుంది, ఇచ్చేవాడు ఆయనే. నీకు తలుపులు తెరిచేవాడు ఆయనే. నీవు భాగ్యం సంపాదించుకోవడానికి మాట చూస్తే ఎలాగుందా? మరో మాట చూడండి, చూపిస్తాను మీకు. ద్వితీయోపదేశకాండం 15:5 కూడా చూద్దాం. 15:5 ద్వితీయోపదేశం 15:5. నీ దేవుడు యెహోవా మాట జాగ్రత్తగా విన్న యెడల మీలో బేదలు ఉండరు. అవునండి, మన దేవుని మాటలు జాగ్రత్తగా ఉంటే, ఆయనకి లోబడితే నీలో బేదలు ఉండరు. దొరలు అంటే ఎంతమంది దొరలు వచ్చేవారు, మన దేశం వచ్చేవారు. మీకు తెలుసు, నాకు తెలుసు. నా చిన్నప్పుడు మా ఊరు దొర వచ్చాడు, ఒకటి దొరలు వచ్చారు, జీపులో వచ్చారు. జీపులో వచ్చి మేము ఆయన ఏదో అదే దేవదూతలు చూస్తున్నాం, అది ఏడు లగొన్నాడు తెల్లగొన్నారని. అది వెళ్ళిపోయినంటే మేము అంతా కింద పడిపోయాం. ఏం తెలుసు అండి, ఆ జీప్ వాసన చూడడానికి కింద పడిపోయి వాసన చూడ ఇది ఎలాగుంటుందో చెప్పేసి అలాగుంటుంది. అదే నాళ్ళు దొరలో వచ్చి ఏం చేశారంటే అమ్మ మీరు పేదవాళ్ళమ్మ, మీరు ఇవ్వలేరమ్మా, మేమే మీకు ఇస్తామమ్మా, మీరు ఇవ్వక్కర్లేదమ్మా, మీరే బతకలేకపోతున్నారు, మీరు ఇవ్వక్కర్లేదమ్మా అని పేదలు ఇంకా నిరుపేదల్లాగా చేసేసారు. అంతే తప్ప నీకు 100 వస్తుందా, 10 రూపాయలు దేవుడికి, నీకు 1000 ఇస్తాడు దేవుడు. నీకు 1000 వస్తుందా, 100 దేవుడికి, నీకు 10,000 ఇస్తాడు దేవుడు. 1,00,000 వస్తుందా, నువ్వు పేదరికంగా నువ్వు కూలి చేస్తున్నావా, 10 రూపాయలు దేవుడికి ఇచ్చాయి. నేను దేవుడు బీదలాగా ఉండనేవాడు దేవుడు అని చెప్పలేదు వాళ్ళు. పేదలకి నేర్పించలేదు దొరలో. తినవా, నన్ను అపార్థం చేసుకోకండి. పేదలు ధనవంతులు, పేదలు ఆశీర్వాదం పొందాలంటే, ఏమీ లేనివాడు ఉన్నతగా వెళ్ళాలంటే నీకు వచ్చేది చిన్నదైన, నీ వాచ్మెన్ ఉద్యోగమైన, సెక్యూరిటీ ఉద్యోగమైన, కలెక్టర్ అయిన, పెద్ద ఉద్యోగమైన, చిన్నదైనా నీకున్న దాంట్లో 10వ భాగాన్ని నీ వెళ్తున్న సంఘానికి ఇవ్వు. నీ జీవితంలో అద్భుతాలు చూస్తాను. హల్లేలూయా చెప్పండి గట్టిగా అందరూ కూడా. ఉంటున్నావా? మీలో బీదలు ఉండరు, బీదలు ఉండరు. మరి ఎందుకు బీదలు కనిపిస్తారు? తను ఇవ్వడం ఇష్టం లేదు. నీకు వచ్చిన దాంట్లో అది కూడా నువ్వు దాన్ని మరో దానికి ఉపయోగిస్తున్నావు, దాన్ని సైడ్ చేస్తున్నావు, ఇవ్వడానికి నీ చేయి రావట్లేదు. అందుకే నువ్వు దీవెని పొందలేకపోతున్నావు. నా మాట నమ్మండి, మీరందరూ దీవించబడాలని, మీరందరూ కూడా భాగ్యవంతులు ఉండాలని ఆశపడుతున్నాను నేను. అందరూ హల్లేలూయా చెప్పండి. నేను చూసి ఇచ్చిన వాళ్ళంతా ఈనాడు దేవుడు దీవించాడు. చాలామంది వెనకంజ వేసేవాళ్ళు ఉన్నారు. ఏమొస్తుందండి, 1,00,000 రూపాయలు జీతమే కానంటే 30,000 వస్తుందండి. ఏమి వస్తుంది? 30,000 3,000 ఈ దేవుడికి, నాకు 3,300 ఈ దేవుడికి. అలా చెయ్యి, దేవుడిని దీవించిపోతే అడుగున్నాను. అర్థమవుతుందా? అది దేవుని సేవలో వాడబడాలో, ఆత్మరక్షణ కార్యాలు వాడబడాలో, సేవకులు పోషించబడాలో. వింటున్నావా? సేవకులు పోషించబడాలా. వింటున్నావా? మీలో బీదలు ఉండరు. ఎందుకంటే ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలం పొంది గొప్పవాడు అయ్యను. చూసారా, గొప్పవాడు అయ్యాను. సామెత 10:22 చూద్దాం. సామెత 10:22. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. అందరూ చెప్పండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడిచ్చిన ఆశీర్వాదం నిన్ను ఐశ్వర్యం నిన్ను గొప్పవాడిని చేస్తుందండి. ఇస్సాకు అలాగే గొప్పవాడయ్యాడు. వింటున్నావా? ఇస్సాకు అలాగే గొప్పవాడయ్యాడండి. యెహోవా ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం మనల్ని లిఫ్టప్ చేస్తే తప్ప మనం కష్టపడి చేయడం వల్ల అది తప్పట్లేదు. కానీ దానివల్ల మనం గొప్పవారం కాలేమో, ఆశీర్వాదం పొందలేమో. కేవలము దేవునికి ఇచ్చడం ద్వారానే. కోల్గేట్ తెలుసు మీకు, బ్రష్ చేత తెల్లరలేసి. ఈనాడు ప్రపంచంలో కోల్గేట్ లేని ఊరు ఉండదు. ఆయన తెలిసిన మొట్టమొదటిలో 10వ భాగం చూడట, తర్వాత 20వ భాగం,
తర్వాత 30వ భాగం, తర్వాత 40వ భాగం, తర్వాత 50వ భాగం, తర్వాత 70, 80, 90% ఇచ్చి దేవుడికి ఇస్తాడటండి. ఆ 10 భాగంలోనే ఆయన వాడుకొని ప్రపంచమంతా డెవలప్ అయిపోయాడు. ఆయనకు వచ్చిందంతా కూడా సేవకి ఈనాడు కాల్ కొట్టంటే ఎన్ని వచ్చినా అబ్బాయి ఎన్ని వజ్రదంతలు రానివ్వండి, ఇవన్నీ ఊడిపోతాయి అని ఏమి ఉండవు. కాల్గేట్ అర్థమవుతుందా? దేవుడికి ఇవ్వడం. ఇస్సాకు గొప్పవాడయ్యాడు, ఇస్సాకుని దేవుడు దీవించాడు. వినండి పిల్లరా, ఇవాళ మీ ఆశీర్వాదం కోసం కొన్ని మాటలు మాట్లాడుతున్నాను. నేను మీకు బూస్టింగ్ ఇస్తున్నాను. నేను నీ ఇంట్లో కార్యాలు గబగబా జరగాలంటే, నీకు శుభకార్యాలు జరగాలి, తలుపులు దేవుడు తెరవాలంటే అర్థమైందా? నువ్వు బెగబట్టద్దు. బెగబట్టక దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఖచ్చితంగా ఇచ్చే తీర్మానం తీసుకో దేవుడి కోసం. అలాగిస్తే కట్నాలు లేకుండానే నీ పిల్లలకి పెళ్లి చేసుకెళ్ళిపోతారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కట్నాలు లేకుండానే కట్నం తీసుకోవడం పాపం. కట్నం కోసం ఎదురు చూస్తున్నావా? అది పాపమే. దాంతో శాపం ఇప్పుడున్న చాలు, ఇంకా వస్తుంది శాపం. వద్దు, కట్నం నాశించవద్దు. సంతోషంగా పుచ్చుకోలేదు, ఊరుకో. నేను నా కొడుకులకి కట్నం తీసుకోవాలా, నేను మాత్రం తీసుకున్నాను. నేను తీసుకున్నాను. తీసుకుని ఏం చేశానండి, తిరిగి ఇచ్చేసాను. మళ్ళీ నేను తెలుసా మీకు, ఎవ్వరు సంతోషమే అంటే వీడు తీసుకున్నాడు అనుకోని, లేదు నేను తిరిగి ఇచ్చేసాను. మళ్ళీ నా కట్నం తీసి ఇచ్చాను. కట్నాలు తీసుకోవద్దు, అది పాపం. అదే నీ పొరుగు మంది ఏది ఆశించవద్దు. సంతోషంగా తెప్పుచ్చు. అది తప్ప ఇస్తావా సత్తావా అని చెప్పి ఆడ పీక నొక్క వరకు నాలుగు కింద బయటకు వచ్చేది. ఆడికి నాలుగు ఎలాగ వచ్చేది బయటికి. నొక్కెత్తి వాళ్ళు చేయొద్దుకండి. కట్నాలు ఇవ్వలేక ఎన్ని పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయిపోయి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆడపిల్లలు. ఈ కూతుర్ని కట్నాలు లేకుండా దేవుడు పెళ్ళిళ్ళు చేస్తాడు, చెయ్యగలడు. నీ అమ్మాయిని చూడగానే వాడికి నచ్చేస్తుంది. వాడు అంటాడు, అమ్మ నాకు అదే ఆ పిల్ల నచ్చిందమ్మా. ఎలా నచ్చిందో, పిచ్చి పిచ్చిగా నచ్చేసిందమ్మా అంటాడు. వాడు ఎలా నచ్చేద్దట, పిచ్చిగా నచ్చేసింది. ఇంకా నమ్మది ఏం చెప్పి, ఒరే కట్నం లేదంటారా, నాకే కట్నం ఎంతగా అంతకన్నా బంగారం లాంటి పిల్ల దేవుడు ఇస్తాడు. అలా తీసుకెళ్ళిపోతాడు. నీ పిల్ల బంగారంలాగా ఉంటుంది అక్కడ. అర్థమవుతుందా? నీ కొడుకులకి కట్నాలు పుచ్చుకోకండి. దర్శనం అది మంచిది కాదు. అది నీకు ఐశ్వర్యం కాదు. ఆ కట్నంతో పాటు శాపం కూడా వస్తుంది. పుచ్చుకుంటే అది ఇచ్చాడు తిరిగి. ఇవ్వకపోతే ఇవ్వలేను బాబు అని చెప్పండి దేవుడు. ఇవ్వలేను ఏం చేయమంటావు, క్షమించి ప్రభు అని అడగండి, క్షమిస్తాడు దేవుడు. కొంచెం అల్లం టీ లాగా ఉంది, కొంచెం అల్లం టీ పుచ్చుకున్నట్టు కనపడుతుంది. కొంచెం అల్లం మిరియాలు వేసి ఘాటుగా టీ ఉంటుంది. ఏంటి ఎలాగుందో టీ అనుకుంటున్నారు మీరు? లేదు ఈ టీ పడాలి అప్పుడప్పుడు. మీకు ఆ కఫం పోయినా టీ పడాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ గట్టిగా హల్లెలూయా. ఇస్సాకుని దేవుడు ఎందుకు దీవించాడు? పిల్లారా, టైం అయిపోయింది. ఆయన 2 ముక్కలు చెప్పేసి ముగిస్తాను నేను. ఎందుకు దీవించాడు ఇస్సాకుని చూడండి. ఆదికాండ 26:18. 26:18 ఆదికాండ 26:18. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి తవ్వించను. ఎలాగనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. మీదనైతే మన్ను వేసి పూడ్చివేసినట్టు 26:15 ఉంటుంది. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటిని ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేసిరి. ఇస్సాకు గారు మన్ను పోసి పూడ్చివేసిన బావులన్నీ కూడా తిరిగి మళ్ళా ఇస్సాకు తవ్వించాడు. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఈ బావులన్నీ కూడా హృదయం అండి. హృదయం అనే బావుల్లో మన్ను పోసేయరండి. మన బావి, ఇది బావి, జీవజల బావిలో ఫిలిస్తీన్ అంటే శరీర సంబంధం, లోకము, ఫిలిస్తీన్ శరీర కార్యాలు, పాపం అనే మన్ను పోసి పూడ్చేశారండి. ఇస్సాకు వాటన్ని తిరిగి మళ్ళా హృదయంలో నా దేవుడు ఉండాలా, హృదయంలో ఆరాధన ఉండాలా, నా హృదయంలో జీవజల ప్రవహించాలి నా హృదయంలో అయ్యా అని చెప్పి స్వపరీక్ష చేసుకొని ఆ మన్నంతా కూడా తవ్వి స్వపరీక్ష చేసుకొని పాపాన్ని కక్కేసి తిరిగి మళ్ళీ హృదయాన్ని పిల్లరా శుద్ధి చేసుకున్నాడు ఇస్సాకు. తిరిగి మళ్ళా జీవజల ప్రవహిస్తున్నాయి, తిరిగి మళ్ళా నీళ్లు ఊరుతున్నాయి. మళ్ళా పాపంతో నిండిపోయిన హృదయాన్ని తిరిగి సరి చేసుకున్నాడు ఇస్సాకు. అందుకే దేవుడు ఆయన దీవించాడు. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధలడు. చెప్పండి, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు
కనికరం పొందను, కనికరం పొందను, కనికరం పొందను. ఇస్సాకు ఎందుకు దీవించబడ్డాడు? ఇవాళ పిల్లరా, హృదయంలో ఏముంది? దేవుడు ఉన్నాడా లేక పాపం ఉందా హృదయంలో? ప్రభు బయట ఉన్నాడా లోపల ఉన్నాడా హృదయంలో? పరిశీలన చేసుకోండి ఒకసారి. హృదయంలో శరీర కార్యాలు పాపాలతో నిండిపోయిందా? లోకంతో నిండిపోయిందా? ధనంతో నిండిపోయిందా? వేషధారతో నిండిపోయిందా హృదయంలో? నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. తిరిగి మళ్ళీ ప్రభు రీసబ్మిట్ యువర్ హార్ట్ టు జీసస్. రీసబ్మిట్, ఏమంటారు కదా, తిరిగి మళ్ళా అంకితం చేసుకో, పునరంకితం చేసుకో దేవుడికి. హృదయంలో ఉన్నటువంటి ఆ మలినాన్ని, ఆ పాపాన్ని, పాప మట్టిని, ఆ గాజు పెంకుల్ని, చెత్త చెదరం అంతా కక్కేయి తిరిగి మళ్ళా ప్రభుని ఆహ్వానించు. అది చేశాడు ఇస్సాకు. దేవుడు ఆయన్ని దీవించాడు. చేతిలో తెలుగు చెప్పడు గట్టిగా. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. నేను ముగిస్తున్నాను పిల్లరా. యాకోబు ఎందుకు దీవించబడ్డాడు? ఎందుకు దీవించబడ్డాడు? కల్వారి సిలువలోనా నీ రక్తమంతా కార్చితివే. కల్వారి సిలువలోనా నీ రక్తమంతా కార్చితివే. అబ్రాహాము ఆశీర్వాదము నీ దాసునికి కలిగేనయ్యా. చప్పట్లు కొడదాం. అబ్రాహాము ఆశీర్వాదము నీ దాసునికి కలిగేనయ్యా. వందనం, 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 వందనం. ఆరాధన, చింతలు తీర్చువాడా, నా స్తుతులకు పాత్రుడా. చింతలు తీర్చువాడా, నా స్తుతులకు పాత్రుడా. నా బలము నీవేనయ్యా, నా గానము నీవేనయ్యా. నా బలము నీవేనయ్యా, నా గానము నీవేనయ్యా. వందనం, 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 వందనం. ఆరాధన, 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 ఆరాధన. యాకోబు దేవుడు, యాకోబు దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా? తన సొంత ప్రయత్నంతో సంపాదించుకున్నదంతా కూడా ఉన్నది, కానీ దాని ఉపయోగం లేకుండా పోయింది దానికి. యేషావు వచ్చినప్పుడు, యేషావు వస్తే మరికొన్ని సమయాలు, కొన్ని గంటల్లో ముక్క ముక్కలుగా నరకడానికి వస్తున్నాడు. మరణం సమీపిస్తుంది దానికి. ఇవన్నీ వృధా అనుకున్నాడు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ కూడా ఈయన అయిపోతాడు, ఆక్సిజన్ అందటం లేదు, ఇంకా అయిపోయాడు, ఎందుకు అని చెప్పేసి అంటే ఎందుకు? కోట్లంతా ఎందుకు? ఇవన్నీ ఎందుకు? సహాయం చేయనివన్నీ ఎందుకు? మరి క్షణాల్లో చచ్చిపోతాడు సమయం ఎందుకు? ఇవన్నీ కూడా అలాంటి సమయంలో
ఒక్క నరుడు వచ్చాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒక్క నరుడు ఆయనే దేవునికి మనుషుల మధ్యవర్తి అయిన పిల్లరా యేసుక్రీస్తు నరుడు వచ్చి ఆయనతో పోరాడాడు. యాకోబుని దీవించడానికి వచ్చాడు. ఒక్క నరుడు తెల్లవారు వరకు పెనుగులాడ్డాడు. అమ్మ చెప్పన తెల్లవారు వరకు కూడా యాకోబు యేసు ప్రభుతో పెనుగులాడాడు. ఎందుకు పెనుగులాడాడు? ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? ఈ లోకపు ఆశీర్వాదం కాదయ్యా. ఇవన్నీ వృధా అయ్యా, ఇవన్నీ నాకు సహాయం చేయలేవయ్యా. నా ఉద్యోగము, నా ధనము, నా బ్యాంక్ బ్యాలెన్స్, నా కులము, నా డిగ్రీలు, నా బ్యాక్గ్రౌండ్, నా పొలిటికల్ పవర్, నా మనీ పవర్, నా డిగ్రీలు ఏవి ఉపయోగం లేవయ్యా. అయ్యా నువ్వు కనికరించకపోతే నేనేమి పనికిరానయ్యా అని చెప్పేసి యేసు పాదాలు పట్టుకొని పెనుగులాడాడండి యాకోబు. నా స్థితిని సరి చేసుకుని ఒప్పుకున్నాడండి. నేను మోసగాడినయ్యా, నేను అబద్ధికుడినయ్యా, కళ్ళు కనపడలేదని నా తండ్రిని మోసం చేశానయ్యా, అమాయకుడైన నా అన్నను మోసం చేశాను, అక్కడ అత్తోని మా మాంగారిని మోసం చేశాను, నా బతికంతా మోసమే అయ్యా, ఇదిగో నన్ను క్షమించు ప్రభు అని యేసు పాదాలు పట్టుకున్నాడు. యేసు పాదాలు పట్టుకొని కన్నీరు కాచినప్పుడు అతడు మగసిరి కలవాడే పోరాడి కన్నీటితో పోరాడినప్పుడు తన పాపాలు ఒప్పుకున్నప్పుడు కరుణామయుడు యేసయ్య ఆయన ముట్టి బాగు చేసి, వినండి పిల్లారా, ఆయన జీవితంలో మనం చూస్తాం పశ్చాత్తాపము. పిల్లారా వినండి, పశ్చాత్తాపము మరియు పెనూయేలు మరియు ఇశ్రాయేలు 3 విషయాలు కనిపిస్తాయి మనకి. ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడో, కన్నీరు కాచాడో, పాపాల హృదయం తెరిచాడో, కన్నీరు కాచాడో, దేవుని ముఖం చూశాడు. దేవుని ముఖం అంటే పెనూయేలు అంటే దేవుని ముఖము. తర్వాత దేవుడు అన్నాడు, నీ పేరు యాకోబు, నీ పేరు ఇశ్రాయేలు. మార్చబడిపోయాడు. ఆశీర్వాదం వచ్చేసిందండి. పరలోకానికి ఆశీర్వాదం వచ్చి పరలోకి వెళ్ళే యోగ్యత కలిగిందండి. అప్పుడు ఈ లోకంగా దీవించబడ్డాడు, పరలోకంగా దీవించబడ్డాడు. సిలువలో క్రీస్తు ప్రభువారు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఇట్టి కృపనందరూ దేవుడు దయచేయను గాక. ఆమేన్. అందరూ లేచినప్పుడు అందరూ కూడా అందరూ లేచినబడదాం. అందరూ లేచినబడదాం. ప్రతి వాళ్ళు లేచినబడదాం. కొన్ని నిమిషాలు ప్రతి వాళ్ళు లేచినబడదాం. ఎక్కడ వరకు లేచినబడదాం. ప్రతి వరకు లేచినబడదాం. లేచినప్పుడు 2 చేతులు పైకి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకో. చిన్న ప్రార్థన బిడ్డ, చిన్న ప్రార్థన. అబ్రహాము నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు అబ్రహాము నమ్మకమైన బిడ్డ. నువ్వు నమ్మకంగా ఉన్నావైతే నమ్మకంగా ఉన్నావైతే నువ్వు నమ్మకంగా ఉన్నావైతే బిడ్డ, నమ్మకంగా ఉన్నావా? అబ్రహాము ప్రార్థనలో నమ్మకమైన వాడు, విధేయతలో నమ్మకమైన వాడు, దేవునికి ఇచ్చుడులో నమ్మకం. అందరు కళ్ళు మూసుకుని అందరూ కళ్ళు మూసుకుని 2 చేతులు పైకి కళ్ళు మూసుకోండి. అందరూ కూడా చేతులు పైకి తెలిపి ప్రార్థన. అబ్రహాము విశ్వాసంలో నమ్మకమైన వాడు, వాక్యులు నమ్మకమైన వాడు, అయ్యా ప్రేమించడం నమ్మకం, ప్రార్థనలో నమ్మకమైన వాడు అబ్రహాము, ఇచ్చుట్లో నమ్మకమైన, పరిశుద్ధంలో నమ్మకమైన వాడు. అయ్యా 7 రకాలుగా నమ్మకస్తులుగా ఉన్నాడు అబ్రహాము. ఇస్సాకు వాక్యంలో నిలిచి ఉన్నాడు. ఇస్సాకు వాక్యం వేసి వాక్య ప్రకారం జీవించాడు. ఇస్సాకు దీవించబడ్డాడు. హృదయాన్ని సరి చేసుకున్నాడు. ఇస్సాకు. యాకోబు మొర్ర పెట్టాడు దేవుడి సందులో, మోకాళ్ళను మొర్ర పెట్టాడు. యాకోబు బిడ్డ మొర్ర పెట్టాడు, అయ్యా నన్ను కరుణించు. చేతుల పైకి ఎత్తావా? ప్రార్థన చేస్తున్నావా? అందరూ పెద్దవారు కూడా రండి, సిలువెత్తిరండి. అందరూ కూడా చేతుల పైకి ఎత్తి పెద్దవారు కూడా, అయ్యా నన్ను కరుణించు ప్రభు, నన్ను కనికరించు ప్రభువా, కనికరించి మీ కృపలో జ్ఞాపం చేసుకోండి ప్రభు. మీ స్తోత్రం. అందరూ 2 చేతుల పైకి, దేవానికి స్తోత్రాలు అయ్యా. అయ్యా నిన్ను స్తుతిస్తున్నాం, గణపతున్నా ప్రభు. ఇదిగో నా సరి చేసుకున్నా ప్రభు, కనికరించి కృప చేసి భయం పొందండి నా ప్రభువా, నా దేవా కరుణించము. ఇప్పుడే సిలువెత్తుకు వస్తావా? ఇదిగో నిన్ను దీవించడం సిద్ధంగా ఉన్నాడు యేసయ్యా. నీకు పరలోక ఆశీర్వాదం ఇవ్వడానికి, ఈ లోక వాస్తవాలు ఇవ్వడానికి, ఆయన వాక్కు పంపి నిన్ను బాగు చేయడానికి, ఎక్కడ పడిపోయాని గుంటలు లేవనెత్తడం సిద్ధంగా ఉన్నాడు యేసయ్యా. ప్రార్థన చేస్తున్నావా? సిలువెత్తుకు వస్తావా? సిలువెత్తుకు వచ్చావా? ఏ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నావా? అబ్రహాము ప్రత్యేకించుకున్నాడు దేవుడు. అన్ని విడిచిపెట్టాడు. లోకం విడిచిపెట్టి, లోక ఆచారం విడిచిపెట్టి, లోకాశలు విడిచిపెట్టాడు. అబ్రహాము లోకాశలు విడిచిపెట్టి, శరీరం విడిచిపెట్టాడు. దేవుడిని వెంబడించాడండి నమ్మకంగా. అబ్రహామా ఎంత నమ్మకస్తుడవయ్యా, నీకు ఒక్కగానైనా నీ కుమారుని నాకు బలి అర్పించడానికి ఇష్టపడ్డావయ్యా. ఎంత విధేయత, చెప్పిన వెంటనే చేసేవాడండి అబ్రహాము. ఉందా విధేయత? రేపో మాపను ఆలోచన చేస్తావే,
దేవుని కొరకు ఆలోచన చేస్తున్నావే, వెనక ముందు ఆలోచన చేస్తున్నావే, దేవుడు చెయ్యాలా వద్దని లేదు లేదు లేదు. దేవుడు చెప్తే వెంటనే లోబడు, వెంటనే లోబడు, వెంటనే లోబడు. ప్రభుకు లోబడు, ప్రభుకు లోబడు అయ్యా, ప్రభుకు లోబడు. లోబడుతున్నావా? దేవుడికి సరి చేసుకుంటున్నావా? సరి చేసుకుంటున్నావా? యాకోబు పెనులాడుతున్నాడు, దేవుడి సోదరులు పెనులాడుతున్నాడు. యాకోబు మొక్కవాళ్ళు పెనులాడుతున్నాడు. యాకోబు నన్ను దీవించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆస్వాదించిన ఆయన. నిన్ను ఆశ్రయిస్తే నీ పేరేంటో చెప్పన్నాడు. నీ స్థితిని సరి చేసుకో, నీ పేరేంటో చెప్పు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ప్రియులు సరి చేసుకున్నాడండి. ఇస్సాకు అయితే గుండెల్లో ఉన్న మట్టి అంతా తీసేసాడండి. మట్టి అంతా తీసేసి హృదయాన్ని శుద్ధి చేసుకున్నాడండి. హృదయాన్ని శుద్ధి చేసుకున్నాడు. ప్రభుకి అప్పగించుకుంటావా? అప్పగించుకుంటున్నావా? యాకోబు ఆ రాత్రి ఉపవాస ప్రాంతంలో ఉన్నాడండి. ఉపవాసం ఉన్నాడండి, మా కాళ్ళ మీద ఉన్నాడండి. కన్నీటితో మర్రపెట్టాడండి యాకోబు. అయ్యా, నువ్వు నన్ను ఆదరించకపోతే, నన్ను కనికరించకపోతే, నువ్వు నా సహాయం చేయకపోతే, నువ్వు నన్ను కాపాడకపోతే లోకలు ఎవరు కాపాడలేరయ్యా. నీ కృప లేకపోతే మేము జీవించలేం ప్రభువా. చెప్పగలవా? నీ కృప రాదు మేము జీవించలేం ప్రభు లోకములో. అయ్యా, నీ పాదాలు పట్టుకున్నావయ్యా. నేను నా కుటుంబం బ్రతకాల, నేను నా బిడ్డలు బ్రతకాల అయ్యా, నేను నా సంఘం బ్రతకాలయ్యా. నీ కృప లేకపోతే మేము జీవించలేము నాయన. కనికరించయ్యా, కనికరించయ్యా. ప్రార్థన చేస్తున్నావా? అయ్యా, నన్ను కరుణించు ప్రభు, కనికరించయ్యా. నీ కృపలో జ్ఞాపం చేసుకోవాలి ఆయన. ప్రార్థన చేస్తున్నావా? ప్రభుకి అప్పగించుకోవడం బిడ్డ. సమర్పించుకో. ఈ ఉదయకాల సమర్పించుకో. చిన్న ప్రార్థన. నీకు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు దేవుడు. నీకు బంగారు భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు దేవుడు. నీకు నీ బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. నీ కన్నీరు తొడవబోతున్నాడు దేవుడు. వస్తావా? కన్నీరంతా తుడుచును, కను పాప వలె కాపాడు. కన్నీరంతా తుడుచును, కను పాప వలె కాపాడు. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మను